అలాగే ఇవాళ చివరిగా మహిళల యొక్క ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని, మీరు ఒక గుడికి వెళ్ళాలన్నా, ఒక బడికి వెళ్ళాలన్నా, ఒక యాత్రకి వెళ్ళాలన్నా, ఒక శుభకార్యానికి వెళ్ళాలన్నా ఆటో ఎక్కాలి, ఆర్టీసీ బస్సు ఎక్కాలి. ఏదెక్కినా ఇవాళ డబ్బు సాలడం లేదు. మీ డబ్బు మీకు ఖర్చులకే, బస్సు ఛార్జీలకు, ఆటో ఛార్జీలకు అయిపోతుంది. దిగిన పరిస్థితుల్లో అక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇవాళ ప్రతి మహిళ ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆర్టీసీ బస్సులో ఉచిత సౌకర్యాన్ని అందిస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని మీకు మనవి చేస్తున్నాం. మీరే కార్యానికి వెళ్ళినా సరే ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తాం. అలాగే పెన్షన్లు ఇస్తున్నారు, వృద్ధాప్య పెన్షన్లు. గతంలో చంద్రబాబు నాయుడు మీరు గుర్తు చేసుకోండి ఒక్కసారి, 2,000 ఇచ్చినటువంటి 200 ఇచ్చినటువంటి పెన్షన్ 2,000 చేశాడు. ఒకేసారి 2,000 ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఎలక్షన్లో వచ్చి నేను 3,000 ఇస్తానని చెప్పాడు. నిజమే అనుకుని మీరందరూ అపోహపడ్డారు. ఆయన్ని ఆదరించారు. ఎక్కడ ఒక ఆయన్ని ఆదరించారు, అక్కడ జగన్ రెడ్డిని ఆదరించారు. చివరికి ఏమైంది? ఆ 2,000 రూపాయల పెన్షన్ని 4 ఇన్స్టాల్మెంట్లు చేశాడు. 250 ఇన్స్టాల్మెంట్ పెన్షన్ ఇచ్చి ఎలక్షన్ వచ్చేటప్పటికి చూసారా నేను 3,000 ఇచ్చేశాను మీకు అన్నాడు. ఇది దగా కాదా? ఇది మోసం చేయడం కాదా? ఒకేసారి ఇచ్చిన చంద్రబాబు నాయుడు మేళ విడతల వారీగా 4 సంవత్సరాలు ఇచ్చిన ఈ జగన్ రెడ్డి మేళ ఆలోచన. అందుకనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తున్నారు, 3,000 రూపాయల పెన్షన్ ఒకేసారి 4,000 చేస్తాను. అంతేకాదు నా ప్రభుత్వం వచ్చేటప్పటికి జూలై మాసం వస్తుంది, ఎన్నికలు అవ్వడం, రిజల్ట్ రావడం, ప్రభుత్వం ఏర్పడడం. నా ప్రభుత్వం వచ్చే రోజుకి జూలై మాసం పెన్షన్ వస్తుంది. ఆ జూలై మాసంలో 4,000 ఇస్తాము. ఇప్పుడే ప్రకటించాను కాబట్టి ఈ నెల 1,000, వచ్చే నెల 1,000, ఆ పై నెల 1,000, జూలై మాసంలో 4,000 కలిపి 7,000 రూపాయలు ఒకే రోజు పెన్షన్ పంపిణీ చేస్తానన్న హామీ ఇవాళ చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అంగవైకల్యంతో వికలాంగులు ఉన్న వాళ్ళకి 3,000 నుంచి 6,000 రూపాయల పెన్షన్ పెంచుతాను అని చెప్పి హామీ ఇవాళ ఇవ్వడం జరిగింది. తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి తల్లి మీకు. తెల్ల రేషన్ కార్డులు ఏమయ్యాయో ఒకసారి తెలుసా మీకు? ఎన్నుంటే ఎన్ని చేశాడో తెలుసా? ప్రతి దగ్గర రేషన్ కార్డు ఇచ్చానని చెప్తుంటాడు. ఏమిచ్చాడు? 86 లక్షలు ఉన్నటువంటి పేద వర్గాల ప్రజల రేషన్ కార్డులు 63 లక్షలకి తగ్గించేశాడు. 86 నుంచి 63 లక్షలు తగ్గించాడు. 23 లక్షల రేషన్ కార్డులు ఏమనియో తెలియదు, ఎవరికి ఇచ్చాడో తెలియదు. ఇవాళ రేషన్ కార్డు లేకపోతే ఏది రాదు. బియ్యం ఇస్తామంటున్నారు. ఎవరి బియ్యం అయ్యి? నువ్వేమన్నా నీ ప్రభుత్వంలో బియ్యం కొనుగోలు చేసి ఇస్తున్నావా? కేంద్ర ప్రభుత్వం నుంచి బియ్యం ఉచితంగా వస్తున్నాయి. ఉచితంగా పేదవాళ్ళకి ఇమ్మని చెప్పిన బియ్యం, ఆ బియ్యం ఈయన దగ్గర పెట్టుకుని ఈయనిచ్చిన రేషన్ కార్డులకి ఆ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని ఈయన ఇవ్వడం ఏంటో మాకు అర్థం కాదు. కాబట్టి ఇన్ని రకాలుగా మోసం చేసి, దగా చేసి, తన అవసరాలకి మనల్ని వాడుకున్నటువంటి ఈ 5 సంవత్సరాల దురదృష్టమైన దుష్ట పరిపాలన అందించిన జగన్ రెడ్డిని ఇకనైనా గద్దె దించండి, అంతమందించండి ఆయన పరిపాలన. దోపిడీని ఆపండి. ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, మాఫియా దోపిడీ, గంజాయి దోపిడీ, ఇన్ని రకాలుగా మనల్ని దోచుకున్న ఈ పెద్ద మనిషిని మీరు గద్దె దింపి పరిపాలన సౌలభ్యాన్ని చూపించిన చంద్రబాబు నాయుడిని గెలిపించండి. సైకిల్ గుర్తుకు ఓటేయండి. మంచినీరు ఇచ్చేటువంటి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా, సాగునీరు సోమశల నుంచి తెచ్చే వ్యక్తిగా రామనారాయణ రెడ్డి అనే నేను మీకు తోడుగా మా ఇద్దరిని సైకిల్ గుర్తుకు ఓటేయండి, గెలిపించండి. భవిష్యత్తులో మీకు సేవ చేసేటువంటి ఒక అవకాశాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి కోరుతూ ఈ ఎన్నికల ప్రచారంలో మమ్మల్ని నడిపిస్తున్న మీ అందరికీ శిరస వంచి నమస్కరిస్తూ మేము సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం.